హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఎవరైతే మంచి గేటెడ్ కమ్యూనిటీలో బెస్ట్ కన్స్ట్రక్షన్తో G+1 ఇల్లు చూస్తున్నారో అలాంటి వారి గురించి ఈరోజు మీ ముందుకు ఇటు ఎగ్జిట్ నెంబర్ 15కు అతి దగ్గరలో, ఇటు బెంగళూరు హైవేకు అతి దగ్గరలో, రెండింటికి మధ్యలో 100 ఫీట్ రోడ్ ఫేసింగ్తో HMDA TSLR అప్రూవల్తో ఉన్నటువంటి మంచి గేటెడ్ కమ్యూనిటీలో మంచి ఇల్లు మీ ముందు తీసుకొచ్చాను. ఈ ఇల్లు గురించి పూర్తిగా అందించడానికి ఇంటి ఓనర్ నాయక్ గారు మనతో ఉన్నారు. తనతోని అడిగి అన్ని విషయాలు తెలుసుకుందాం. ఇదొక ప్రమోషనల్ వీడియో కాబట్టి నాయక్ సార్ నంబర్ పైన ఇస్తున్నాను. మా నుంచి కానీ ఇతర ఏ వ్యక్తి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. దయచేసి విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి జెన్యున్ ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందు తెచ్చినందుకు మీ నుంచి సదా ఎప్పుడు రిక్వెస్ట్గా కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అద్భుతంగా అందంగా ఇదే విధంగా చేసి పెడతాము. దానికి సంబంధించిన నంబరు కింద స్క్రీన్ పైన ఇస్తున్నాను. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఆలస్యం చేయకుండా చుట్టుపక్కల లొకేషన్ హైలైట్స్ ఏంది, కన్స్ట్రక్షన్ ఏ విధంగా చేశారు, పూర్తి విషయాలు నాయక్ సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం నాయక్ గారు. సార్ నమస్కారం సార్. బాగున్నారు సార్? బాగున్నాను సార్. ఎగ్జాక్ట్లీ మనది ఈ లొకేషన్ టోటల్ వెంచర్ ఎన్ని ఎకరాలు, ఇల్లు ఎలాంటి కన్స్ట్రక్షన్ చేశారో పూర్తి విషయాలు మీరు పరిచయం చేసుకుంటూ ఒకసారి మా వ్యూవర్స్కి చెప్పండి సార్. హాయ్ సార్, నా పేరు నాయక్. ఇది వచ్చేసి మాన్సాన్పల్లి ఎక్స్ రోడ్ మీద ఉంటాం సార్. HMD అప్రూవ్డ్ 8 acres సార్. ఈ మండలం ఏమో సార్? మహేశ్వరం మండల్ సార్. మహేశ్వరం మండలం మాన్సాన్పల్లి ఎక్స్ రోడ్ నియర్ బై ఉంటాం. నియర్ బై ఉంటాం సార్, వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటాం సార్. 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ తో ఉండేది. 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ తో ఉంటుంది సార్. ఇది చాలా బాగుంది సార్. ఇది మనకు టోటల్ ఎన్ని ఎకరాలు సార్? 8 acres సార్. అప్రూవల్స్ ఏమున్నాయి? HMD అప్రూవ్డ్, రేరా అప్రూవ్డ్, HMD ఫైనల్ అప్రూవ్డ్. ఫైనల్ అప్రూవల్ వచ్చేసింది. సార్. చాలా బాగుంది సార్. ఇల్లు గురించి చెప్పండి సార్. 2 ఇల్లులు మీరే కట్టారా? మేమే కట్టాం సార్. అది ఒకటి సేల్ అయింది సార్. ఇది ఒకటి ఉంది సార్. ఇప్పుడు ఇది 175 గజాలు సార్ మనకు స్క్వేర్ యార్డ్. అండ్ కింద 1 BHK వచ్చింది సార్, పైన 2 BHK వచ్చింది సార్. ఇది మనకు ఎన్ని ఫీట్ల రోడ్? ఇంటి ముందు 70 ఫీట్ రోడ్ సార్. 70 ఫీట్ల రోడ్. ఇది 70 ఫీట్ రోడ్ లోపలికి కనెక్టివిటీ రోడ్ కాబట్టి చాలా పెద్దగా ఇచ్చారు. అవును సార్. అది ఇంకోటి ఏంటంటే సార్, ఇది కింద కూడా మన 1 BHK ఎందుకు వచ్చిందంటే సార్, కింద 2 కార్లు పార్కింగ్ చేసుకోవచ్చు. 2 కార్ల పార్కింగ్ ఇచ్చి 1 BHK ఇచ్చారు. 1 BHK సార్, పైన 2 BHK ఇచ్చారు. మనకు ప్లాట్ డైమెన్షన్స్ ఏముంటాయి సార్? ప్లాట్ డైమెన్షన్ 30 × 52.5 ఉంటాయి సార్. 30 వచ్చేసి మనకు రోడ్ ఫేసింగ్. రోడ్ ఫేసింగ్ 52.5 లోతు. ఫేసింగ్ నార్త్ సార్. నార్త్ ఫేసింగ్ లో 175 గజాలలో 30 × 52 ఉన్న డైమెన్షన్ లో G+1 సార్. కింద పైన కలిసి ఎసెప్ట్ ఎంత వచ్చింది సార్? 2450 సార్. 2450 వచ్చింది సార్. మంచి ఎసెప్ట్ సార్, చాలా బాగుంది. ఓకే, చుట్టుపక్కల రోడ్డు కనెక్ట్ ఈ విధంగా ఉంటుంది అసలు ఈ మీ వెంచర్ రావాలంటే సార్? పెద్దగోల్కొండ నుంచి ఒక 7 km సార్. పెద్దగోల్కొండ ఎగ్జిట్ నెంబర్ 15 నుంచి. అండ్ బెంగళూరు హైవే నుంచి ఒక 9 ఉంటాయి సార్. అండ్ శ్రీశైలం హైవే నుంచి ఒక 10 ఉంటాయి సార్. మాన్సాన్పల్లి ఎక్స్ రోడ్ వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటాం సార్. ఓకే సార్, చాలా బాగుంది. మంచి రోడ్ కనెక్టివిటీ. అండ్ చెజ్జు నుంచి ఒక 3 km ఉంటాయి సార్. ఎలక్ట్రానిక్ సెజ్. ఈ చుట్టుపక్కల లొకేషన్ హైలైట్స్ ఏమున్నాయి? ఇంకా పద్మాలయ స్టూడియో ఉంటాయి సార్. మనకు దగ్గర ఒక 1 km డిస్టెన్స్ లో పద్మాలయ స్టూడియో ఉంటాయి సార్. అండ్ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఉంటాయి సార్. ఒక 4-5 km డిస్టెన్స్ లో ఉంటాయి సార్. మనకు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎంత వస్తుంది? ఇక్కడికి వెళ్ళి రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ వచ్చేసి ఒక 15 కిలోమీటర్ సార్ బై రోడ్డు. డైరెక్ట్ గా చూసుకుంటే ఒక 10 కిలోమీటర్ ఉంటుంది సార్. పాత ఎయిర్పోర్ట్ రోడ్ అంటారు సార్. అయితే మనకు 15 కిలోమీటర్లు ఉంటుంది. అవును సార్. ఓకే సార్, చాలా బాగుంది. రోడ్డు కనెక్టివిటీ చాలా ఎక్సలెంట్ ఉంది. మంచి లొకేషన్లో HMD లేఅవుట్లో ఉంటారు. ఓకే, దీనికి రేట్ ఎంత కోట్ చేసేది సార్? ఇది వచ్చేసి మేము ఓపెన్ ప్లాట్ అయితే దీంట్లో 28,000 సార్. అంటే ఓపెన్ ప్లాట్లు ఇల్లు కాకుండా ఓపెన్ ప్లాట్లు కూడా ఉన్నాయి? అవును సార్. కన్స్ట్రక్షన్ అయితే ఈ బిల్డింగ్ అంతా వచ్చేసి మనకు 1,05,00,000 అనుకుంటాం. 1,05,00,000 మీరు చేసిండ్రు. దాంట్లో నెగోషియబుల్ కావాలంటే. ఓకే, ఓపెన్ ప్లాట్ అయితే 28,000. అవును సార్. మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఇల్లుకి అయితే ఎంత వస్తుంది? 80% దాకా వస్తుంది సార్. 80% బ్యాంక్ లోన్. అవును. ఓకే, కన్స్ట్రక్షన్ ఏ విధంగా చేశారు సార్? ఓన్ కన్స్ట్రక్షన్ సార్ మాది. కన్స్ట్రక్షన్లో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు సార్. ఎలాంటి ప్రాబ్లం లేదు. ఎక్కడ ప్రాబ్లం లేదు సార్. మంచి ప్రీమియం క్వాలిటీతో కట్టాం సార్. కావాలంటే వచ్చి చూసుకోవచ్చు సార్. చాలా 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 బాగుంది అన్న గారు. ఓకే, 1,05,00,000 రూపాయలని కోట్ చేశారు కదా? అవును సార్. ఇదేమైనా మా కస్టమర్ నుంచి అడుగుతున్న నెగోషియబుల్ అవుతుందా? ఉంటాయి సార్, పేమెంట్ మోడ్ని బట్టి అండ్ స్లైడ్గా ఉంటాయి సార్. ఓకే సార్, 80% బ్యాంక్ లోన్. ప్రొఫైల్ మంచిగా ఉంటే 90% కూడా వస్తుంది సార్. ఫ్రెండ్స్ విన్నారు కదా, లోపల ఇల్లు ఏ విధంగా ఉందో చూద్దాం.
నార్త్ ఫేస్ మెయిన్ గేట్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాను. మన ఇంటి ముందు 70 ఫీట్ రోడ్ ఉంటుంది. ఇంటి వెనకాల మనకు పార్క్ ఉంటుంది. దీనివల్ల నేను చెప్పేది ఏంటంటే వెంటిలేషన్కి ఎలాంటి ఇబ్బంది లేదు. చూసుకుంటే ర్యాంపు లోపలికి కార్లు ఈజీగా వచ్చే విధంగా చాలా హైట్ మీద ర్యాంప్ కూడా అద్భుతంగా కట్టడం జరిగింది. మంచి మనకు ఎక్సలెంట్ టాటా స్టీల్ గేట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇటు పైకి వెళ్ళడానికి మెట్లు ఉంటాయి. మనకు మెట్ల కింద ఒక వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది. నాయక్ గారు చెప్పినట్టు ఈజీగా ఇటొక కారు ఇటొక కారు 2 కార్ల పార్కింగ్ ఇవ్వడం జరిగింది. మంచి యాంటీ స్కిడ్ గ్రాండ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నట్లయితే మనకు ఇది ఈశాన్యంలో బోర్ పాయింట్ ఇవ్వడం జరిగింది. పుష్కలంగా నీళ్లు ఉన్నాయి. నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. వాస్తు ప్రకారంగా ఈస్ట్ కూడా ఒక గేట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నట్లయితే ఇది సంపు మున్సిపల్ సంపు కూడా ఇవ్వడం జరిగింది. ఇల్లు చుట్టూ తిరిగే విధంగా మంచి సెట్ బ్యాక్లతో చాలా అద్భుతంగా ఉంటుంది. ఏదైతే మనకు ఈ పార్కింగ్లో చూస్తున్నారో ఇది మెయిన్ సింహద్వారం. ఈ సింహద్వారం వచ్చి మనకు నార్త్లో ఉంటుంది. ఈస్ట్ కూడా డోర్ ఇవ్వడం జరిగింది. లోపల చాలా అద్భుతంగా ఉంటుంది. 1 BHK పోర్షన్ ఏ విధంగా ఉందో చూద్దాం. మీరు చూస్తున్న పోర్షన్ వచ్చేసి మనకు గ్రౌండ్ ఫ్లోర్లోని 1 BHK పోర్షను నార్త్ ఫేస్ సింహద్వారం నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాను. చూసుకోండి, మనకు నాయక్ గారు చెప్పినట్టు ఇండియన్ బీటీ డోర్స్ కానీ చౌకోట్స్ కానీ కంప్లీట్ ఇండియన్ టెక్స్ వాడబడి చూసుకొని హార్డ్వేర్ కూడా చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఏదైతే మీరు లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఈ డోర్ చూస్తున్నారో ఇది ఈస్ట్ ఫేస్లో ఉంటుంది. చూసుకోండి, తను చెప్పినట్టు మనకు ఎక్సలెంట్ మంచి గ్రానైట్తో మంచి ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇది కూడా మనకి ఇండియన్ బీటీ డోర్ వాడడం జరిగింది. ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అయిన విశాలమైన హాల్. ఇది 1 BHK పోర్షన్. చూసుకోండి, హాల్ కూడా ఎంత బాగుందో. టోటల్ ఫ్లోరింగ్ వచ్చేసి మనకు 2/6.5 మంచి ఆఫీస్ టైల్స్, అది కూడా వైట్ టైల్స్ వాడడం జరిగింది. నాయక్ గారు చెప్పినట్టు చూసుకోండి, మనకు ఫోటో ఫ్రేమ్ మోడల్ ఎక్సలెంట్. దీన్ని ఫోటో ఫ్రేమ్ మోడల్ అంటూ మంచి ఖర్చుతో కూడుకున్న పని. మంచి గ్రానైట్ వాడి మంచి వెంటిలేషన్ పరంగా 2 విండోలు ఇవ్వడం వల్ల చాలా అద్భుతం అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఏదైతే చూస్తున్నారో ఇది ఒక వాష్రూమ్. ఇది లోపల మనకు సామాన్లు ఉండడం వల్ల చూపించలేకపోతున్నాము. దీన్ని కూడా చూసుకోండి, చౌకట్ కంప్లీట్ గ్రానైట్తో చౌకట్ పెట్టడం జరిగింది. మంచి మనకు యూరోపియా లాక్స్ కూడా వాడడం జరిగింది. ఇటు వచ్చి మనకు టీవీ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి, పైన ఫాల్ సీలింగ్ కూడా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఏదైనా చిన్న చిన్న వర్క్స్ ఉంటే కంప్లీట్ చేసి మీకు హ్యాండ్ వర్క్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి ఒకరుండి పూజ చేసుకునే విధంగా 2 రెక్కల డోర్తోని చూసుకోండి అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. లోపల వైట్ టైల్స్ వాడి గోల్డెన్ పట్టీలతోని మంచిగా గ్రానైట్తోని చుట్టూరుతో మనకు చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇటు చూసుకున్నట్లయితే ఇది ఆగ్నేయం అవుతుంది. ఆగ్నేయంలో ఒక 2 వ్యక్తులుండి వంట చేసుకునే విధంగా ఎల్ ఆకారంలో బ్లాక్ ప్లాట్ఫామ్తోని మంచి టైల్స్ వాడి వెంటిలేషన్ పరంగా మంచి విండోతోని సరిపడని సెల్ఫ్లతోని చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. వీళ్ళ ప్లాన్ ఎంత అద్భుతంగా ఉందో చూసుకొని మనకు ఇటు వాష్ ఏరియాకి వెళ్ళే విధంగా అయినా సరే మనకు 100% వాస్తు ప్రకారంగా సరే వెంటిలేషన్ పరంగా సరే అన్ని రకాల మనకు ఒక డోర్ కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, చూశారు కదా, చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ దీనికి ఆపోజిట్లోనే చూసుకోండి ప్రతి ఒక్క ఫ్రేమ్ కూడా మనకు గ్రానైట్తో ఇవ్వడం జరిగింది. డోర్ కూడా క్వాలిటీ చూసుకోండి, మంచి డోర్ కూడా క్వాలిటీ చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. లాక్ సిస్టమ్ కూడా ఇచ్చారు. ఇది ఒక 1 BHK పోర్షన్ చెప్పుకున్నాం కదా, ఇది ఒక పోర్షన్. రెంటల్ పరంగా మీరు ఇస్తే ఇక్కడ 8 నుంచి 10,000 రెంట్ వస్తుంది. పైన మీరు ఉండే విధంగా 2 BHK పోర్షన్ చాలా బాగుంటుంది. ఇందులో ఈజీగా 6x6 బెడ్ పట్టా కూడా చుట్టూ తిరిగే విధంగా లైట్ కలర్స్ వాడి సరిపడని సెల్ఫ్లతోని వెంటిలేషన్ పరంగా ఒక మంచి విండోతోని ఫాల్సింగ్ లైట్లతోని ఇందులో కూడా మనకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి, మనకు ఇక్కడ ఒక బాత్రూమ్ ఇవ్వడం జరిగింది, మనకు కామన్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. మెట్ల కింద కూడా వాష్రూమ్ ఉంది. ఎక్కడ కూడా ప్లానింగ్లో అజాగ్రత్త చేయకుండా మనం సొంతంగా ఆలోచించి ఏ విధంగా కడతాం ఆ విధంగా కట్టడం జరిగింది. ఇక కింద పైన కలిసి మనకు 2,450 సేఫ్టీలో మనకు రావడం జరిగింది. 2 BHK పోర్షన్ ఫస్ట్ ఫ్లోర్లో చాలా బాగుంటుంది. ఏ విధంగా ఉందో చూద్దాం. మనం ఫస్ట్ ఫ్లోర్ అయితే చేరుకున్నాము. చూసుకోండి, విశాలమైన మంచి బాల్కనీ 6 నుంచి 6.5 ఫీట్ల బాల్కనీ ఇవ్వడమే కాకుండా మంచి రెడ్ అండ్ బ్లాక్ గ్రానైట్తోని అద్భుతంగా ఇవ్వడం జరిగింది. మనకు ఇటు చూసుకున్నట్లయితే మనకు ఒక టప్ అండ్ వేర్ గ్లాస్తోని జిందాల్ కంపెనీ స్టీల్ రైలింగ్తోని మంచి సెక్యూరిటీ పరంగా ప్రతి ఒక్కటి చిన్న చిన్న ఏ వర్క్ ఉన్నా కంప్లీట్ చేసి మీకు హ్యాండ్ వేర్ చేయడం జరుగుతుంది. పైన చూసుకున్నట్లయితే వుడెన్ కలర్తోని మంచి ఫాల్సింగ్ ఇవ్వడం జరిగింది. పైన ఏదైతే మీరు సింహద్వారం చూస్తున్నారో ఇది కూడా మనకు నార్త్ ఫేస్లో ఉంటుంది. దీనికి వాడిన చౌకోట్స్ కానీ డోర్స్ కానీ హార్డ్వేర్ కానీ నాయక్ గారు చెప్పినట్టు మంచి క్వాలిటీగా ఇవ్వడం జరిగింది. విండో కూడా చూసుకోండి ఎంత అద్భుతంగా ఇవ్వడం జరిగిందో. లోపల 2 BHK పోర్షన్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఏ విధంగా ఉందో చూద్దాం. మీరు చూస్తున్న పోర్షన్ వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్లోని 2 BHK పోర్షన్ నార్త్ ఫేస్ సింహద్వారం చేతి లోపలికి ఎంటర్ అయినా చూసుకోండి. విశాలమైన లాంగ్ హాల్ చూసుకోండి ఎంత అద్భుతంగా ఉందో. మల్లెపూలు పరిచినట్టు ఉంటుంది. మనకు ఫ్లోరింగ్ అయితే చాలా అద్భుతంగా ఉంది. 100% వాస్తు ప్రకారంగా మనకు ఈస్ట్ కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఎంత లాంగ్ ఉందో. మీరు భవిష్యత్తులో ఇటు పార్టేషన్ చేసుకుంటే మనకు పార్టేషన్ చేసుకుంటే మీకు అది సిట్యూటివ్ ఏరియా అవుతుంది. ఇది వచ్చి మనకు డైనింగ్ ఏరియా అవుతుంది. చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. మంచి లైట్ కలర్స్ వాడి ఫాల్సింగ్ మంచి నార్మల్గా ఉన్న కానీ చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు.
అన్నిటికీ మించి ఇటు చూసుకొని మనకు ఎంత పెద్ద విండో ఇవ్వడం జరిగిందో ఫోటో ఫ్రేమ్ మోడల్ ఖర్చుకు ఎక్కడ వెనుకాడకుండా నాయక్ గారు చెప్పినట్టు మాత్రము విండోల విషయంలో చూసుకున్నా, ఫ్లోరింగ్ విషయంలో చూసుకున్నా, కలర్స్ విషయాలు చూసుకున్న ప్రతి ఒక్కటి క్వాలిటీ ఇవ్వడం జరిగింది. మీకు ముందే చెప్పాను కదా ఫ్రెండ్స్, మనకు ఇటు మీరు పార్టీషన్ చేసుకుంటే ఇది డైనింగ్ ఏరియా అవుతుంది. ఈజీగా ఒక 6 మెంబర్ గల డైనింగ్ టేబుల్ అయితే ఈజీగా పడుతుంది మనకు. ఇక్కడ వెంటిలేషన్ కూడా ఉంటుంది మనకు. ఇటు తిన్న తర్వాత ఇటు చేతులు కట్టుకునే విధంగా మనకు ఒక అందమైన వాష్ బేసిన్ కూడా పెట్టడం జరుగుతుంది. ఇటు చూసుకున్నట్టయితే మనకి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. ఇటు వచ్చేసి మనకి ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో ఒక ఇద్దరుండి పూజ చేసుకునే విధంగా మంచి 2 అందమైన డోర్లతోని వైట్ టైల్స్ వాడి గోల్డెన్ పట్టీలతో మంచి పూజ గది కూడా చూసుకోండి. మీకు కింద ఏ విధంగా ఇచ్చారో పైన కూడా అదే విధంగా మనకు అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఈజీగా 2-3 వంట చేసుకునే విధంగా మన కిచెన్ అయితే చాలా అద్భుతంగా మంచి బ్లాక్ ప్లాట్ఫామ్తోని, వెంటిలేషన్ పరంగా విండోతోని అన్ని రకాలు చాలా అద్భుతంగా ఇచ్చారు. సరిపడిన సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు వాష్ ఏరియా చూసుకోండి. వాష్ ఏరియా కూడా ఎంత పెద్దగా ఉందో చూసుకోండి. చాలా లాంగ్ ఇచ్చారు. ఇందులో ఫ్లోరింగ్ టైల్స్ కానీ, వాల్ టైల్స్ కానీ ప్రతి ఒక్కటి క్వాలిటీ ఇవ్వడం జరిగింది. మీకు ముందే చెప్పాను కదా, మన ఇంటి ముందు వచ్చేసి మనకు 70 ఫీట్ల రోడ్డు, వెనకకు చూసుకున్నట్లయితే పార్కు. ఇది ఉండడం వల్ల వెంటిలేషన్ చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. టోటల్ ఫ్లోరింగ్ కింద పైన కలిసి మనకు 2450 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. మీరు చూస్తున్న పోర్షన్ వచ్చేసి ఇది మాస్టర్ బెడ్రూమ్ చూసుకోండి. ముందే చెప్పారు కదా, ప్రతి ఒక్క ద్వారం కూడా మనకు గ్రానైట్తో ఇవ్వడం జరిగింది. మంచి డోర్ వాడి, లాక్ సిస్టమ్ వాడడం జరిగింది. ఇందులో ఈజీగా కింగ్ సైజ్ బెడ్ పట్టగా చుట్టూ తిరిగే విధంగా మంచి ఫ్లోరింగ్తోని, సరిపడిన సెల్ఫ్లతోని, వెంటిలేషన్ పరంగా 2 పెద్ద విండోలతోని, ఫాల్ సీలింగ్తోని, మంచి లైట్ కలర్స్ వాడి ప్రతి ఒక్కటి క్వాలిటీ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇటు చూసుకున్నట్టయితే ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి మనకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకొని బాత్రూమ్ కూడా ఎంత ఫేషియస్ ఉందో. ఇందులో వాడిన ఫ్లోరింగ్ టైల్స్ కానీ, వాల్ టైల్స్ కానీ ప్రతి ఒక్కటి క్వాలిటీ ఇవ్వడం జరిగింది. ఇంకొక ముఖ్య గమనిక ఏంటంటే మనకు ఇందులో వాడబోయే నల్లలు కానీ, కుండీలు కానీ ప్రతి ఒక్కటి క్వాలిటీగా ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇది వచ్చేసి మనకు మహేశ్వరం మండలం కిందికి వస్తుంది. మనకు మన్సన్పల్లి క్రాస్ రోడ్ కన్నా ముందే మనం ఉంటాం. మనకు మన వెంచర్ ముందు వచ్చే మనకు 100 ఫీటు రోడ్ ఉంటుంది. ఆ రోడ్డుకు జస్ట్ 200 మీటర్ డిస్టెన్స్లో 8 ఎకరాలలో హెచ్ఎండిఏ టీఏసీఆర్ అప్రూవల్తోని అద్భుతమైన మంచి వెంచరు. మన పక్కకి ఆల్రెడీ ఇంట్లో ఉంటున్నారు వాళ్ళు. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న పోర్షన్ వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ చూసుకోండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఎంత విశాలంగా ఉందో, చాలా పెద్దగా వచ్చింది చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇల్లు డైమెన్షన్స్ బాగున్నాయి, అంతకుమించి వీళ్ళ ప్లాన్ బాగుంది కాబట్టి ఈజీగా ఒక 2 పెద్ద దివాన్లు వేసుకొని 2 పిల్లలు ఉండే విధంగా మంచి ఫేషియస్గా రావడం జరిగింది. మనకు మంచి ఫ్లోరింగ్తోని, లైట్ కలర్స్ వాడి, వెంటిలేషన్ పరంగా మంచి విండోతోని, ఫాల్ సీలింగ్లు కూడా ప్రతి ఒక్కటి క్వాలిటీ కూడా జరిగింది. సరిపడిన సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా మనకు అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు. చూసుకోండి ఇలా ప్లాన్ ఎంత బాగుందో. వాస్తు ప్రకారంగా మనకు డోర్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి బాత్రూమ్ కూడా ఎంత ఫేషియస్గా ఉందో. ఇందులో వాడిన ఫ్లోర్ టైల్స్ కానీ, వాల్ టైల్స్ కానీ ప్రతి ఒక్కటి క్వాలిటీకి ఇచ్చారు. ఫ్రెండ్స్ చూశారు కదా ఎంత బాగుందో. మనకు మంచి లొకేషన్లో హెచ్ఎంఏ గేటెడ్ కమ్యూనిటీలో 1,05,00,000 రూపాయలు మాత్రమే దీని రేటు. టెర్రస్ పైకి వెళ్ళి చుట్టుపక్కల లొకేషన్ ఏ విధంగా ఉందో చూద్దాం. మనం టెర్రస్ పైకి అయితే చేరుకున్నాము. నాయక్ గారు చెప్పినట్టు ఏ బిల్డర్ అయినా హెడ్ రూమ్ అనేది రేకులతో ఇస్తారు, తను మాత్రం స్లాబ్తో ఇవ్వడం జరిగింది. చూసారు కదా కింద ఎంత కన్స్ట్రక్షన్ చాలా బాగుంది. మనకు చూసుకోండి విశాలమైన ఎక్సలెంట్ మంచి ఫ్లోరింగు. ఇందులో పైన మనకు 2 ట్యాంకులు ఇవ్వడం జరిగింది. ఒక మున్సిపల్ వాటరు, ఒక బోర్ వాటరు. చూసుకోండి చుట్టుపక్కల ఎలాంటి హైడ్రా జోన్ లేకుండా మన ఇల్లు పక్కకి కూడా మనకు వాళ్ళు ఉంటున్నారు, ఇంట్లోనే ఉంటున్నారు. రెంటల్ పరంగా కింద పైన ఇస్తే మాత్రం మీకు 20,000కు రెంట్ వస్తుంది. కింద మాత్రం ఇస్తే మాత్రం 10,000 రెంట్ ఈజీగా వస్తుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. మనకు వెనుక పార్క్ ఉంటుంది, ముంగట మనకు 70 ఫీట్ల రోడ్డు ఉండడం వల్ల వెంటిలేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక రేట్ అయితే నాయక్ గారు చెప్పారు, మళ్ళొకసారి చెప్పడం నా బాధ్యత. 1,05,00,000 చెప్తున్నారు. ఈ రేట్ అనేది మీకు ఫైనల్ రేట్ కాదు, మీ క్యాష్ కండిషన్ బట్టి నెగోషియబుల్ ఉంటుంది. 80% బ్యాంక్ లోన్తో మంచి ప్రాపర్టీ మీ ముందు తీసుకొచ్చాను. ఈ ఏరియాలో మీరు చూస్తున్నట్టయితే దయచేసి ఈ వీడియో చూడగానే త్వరపడాలి మా యొక్క మనవి. ఏ డౌట్ ఉన్నా పైన కనబడుతున్న నాయక్ గారికి ఫోన్ చేయగలరు మా యొక్క మనవి. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుని అద్భుతంగా అందంగా ఇదే విధంగా చేసి పెడతాము. దానికి సంబంధించిన నెంబరు కింద స్క్రీన్ పైన ఇస్తున్నాను. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సదా మీ సేవలో అంజయ్య. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.